ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. ఈ రోజు మనకు ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య. ఈ రోజు మీరు రాత్రి 12 గంటల లోపు మర్చిపోకుండా రహస్యంగా ఉప్పుతోటి చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు, అలాగే మన జీవితాల్లో ఏంటంటే చాలా వరకు కూడా దరిద్రం అనేది ఉంటుందన్నమాట. అలాంటి దరిద్రం అంతా కూడా పూర్తిగా తరిమి కొట్టేయడానికి ఈ అమావాస్య రోజున చేసేటటువంటి ఉప్పు పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అమావాస్య ఏంటంటే పరిహారాలకు పెట్టింది పేరు. చాలా మంది కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా అస్సలు మిస్ చేసుకోమాకండి. మనకి ఉప్పుతో పరిహారం ఏంటంటే మనకున్నటువంటి సమస్యలు తీసేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. చాలా మంది డబ్బుకు సంబంధించిన సమస్యలు కలిసి రావట్లేదు, ఇంట్లో ఏదో దరిద్రం ఉంది, మాకు అసలు ఇంటి పరంగా కలిసి రావట్లేదు, డబ్బు పరంగా కలిసి రావట్లేదు, సంపాదించుకున్నదంతా కూడా నీళ్ళకలాగా ఖర్చు అయిపోతుంది, ఇట్లా మాకు ఇంట్లో ఎప్పుడు కూడా సమస్యలు, గొడవలు, భార్యాభర్తల మధ్య ఇట్లా చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బంది పడతా ఉంటారనమాట. కాబట్టి అవన్నీ కూడా ఆ అమావాస్య కూడా మనకి ఏంటంటే ముఖ్యంగా చెడు శక్తులతో కూడుకొని వస్తుంది. కాబట్టి ఆ చెడునంతటిని కూడా తరిమి కొట్టడానికి ఈ ఉప్పు పరిహారం అనేది బ్రహ్మాండంగా సిద్ధిస్తుంది. ఉప్పు అంటే ఏంటి? మనకు సముద్ర గర్భం నుంచి పుట్టింది, అంటే లక్ష్మీదేవికి పుట్టిల్లుగా చెప్పుకోవచ్చు. కాబట్టి పరిహారంలో నెంబర్ 1గా మనం ఉప్పుని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఉప్పుతో ఎలాంటి పరిహారం చేసినా కూడా మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. అందులో బుధవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి చాలా చాలా శక్తివంతమైనది. ఈరోజు సింపుల్గా కొన్ని నియమాలతో ఈ పరిహారం చేసుకుంటే మీకు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఈ అమావాస్య రోజు ఏంటంటే కుదిరితే మీకు ఉదయం లేకపోతే సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే మీరు ఈ పరిహారం అనేది చక్కగా చేసుకోవచ్చు. మీరు ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే చాలామంది అమావాస్య రోజున తలస్నానం చేయొచ్చా లేదని చెప్పేసి సందేహపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలిసి తెలియని వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజున చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఖచ్చితంగా తలంటు స్నానం చేయాలి. అలా చేయటం వలన మీకున్నటువంటి దరిద్రం అనేది 90% వెళ్ళిపోతుంది. ఎందుకంటే తలంటు స్నానం వల్ల మనకేంటంటే కొన్ని రకాలైనటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట. అలాగే స్నానం చేసేటటువంటి నీళ్ళల్లో కూడా మీకు అందుబాటులో ఉంటే వేపాకులు వేసుకొని స్నానం చేసేసేయండి. తర్వాత వచ్చేటప్పటికి ఇంటిని శుభ్రంగా తుడుచుకొని రావాలి. ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసుకొని కొంచెం చిటికెడంత పసుపు వేసుకొని ఇంటిని కూడా శుభ్రంగా తుడుచుకొని రండి. ఇంటిని తుడవటం వల్ల కూడా ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా, అంటే మనకు మంచి అయినా చెడైనా కనిపించదు. మన ఇంట్లో ఉండేటటువంటి వాతావరణాన్ని బట్టి మనం దాన్ని అంచనా వేసుకోవచ్చు. అంటే తరచుగా గొడవలు జరుగుతుంటే మనకి ఎక్కువగా ఇంట్లో చెడు ఉందని అర్థం. ఇంట్లో కాస్త మనశ్శాంతిగా ఉంటే చాలా వరకు కూడా మనకి ఇంట్లో మంచి శక్తులు తిరుగుతున్నాయి అని అర్థం చేసుకోవచ్చు అనమాట. అలాంటి చెడును మొత్తాన్ని కూడా మనం ఆ నీటి రూపంలో అంత తుడిచేసి ఆ నీటిలో ఉంచుతాం కాబట్టి ఆ నీటి రూపంలో బయటికి పారవేసేసి పంపించేసేయటానికి ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసేసి తుడిచేసేయండి. తర్వాత ఎవ్వరూ కూడా నలుపు రంగు వస్త్రాలు మాత్రం ఈ అమావాస్య రోజున ధరించొద్దు. అమావాస్య రోజున నలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే మనకి చాలా వరకు కూడా దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది అనమాట. అలాగే అంటే జుట్టు కత్తిరించుకోవటము, అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఏంటంటే గడుసుగా ఉంటారు, తిడతా ఉంటారు. చిన్న పిల్లల్ని ఏదైనా చెప్పిన మాట వినకపోతే కొంచెం ఆవేశంతో తిడతా ఉంటారు. అలా తిడటము, జుట్టు వెరబోసుకొని తిరగటము, గోళ్ళు కత్తిరించుకోవటము, గడ్డాలు చేపించుకోవటము, క్రాఫులు చేపించుకోవటము, ఇలాంటివి కొన్ని పనులు ఏంటంటే చేయకూడదు. ఇలాంటివి చేయటం వల్ల మనకి ఏంటంటే సమస్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అలాగే మీరేంటంటే ఇంట్లో కూడా కొంచెం నాన్ వెజ్ అని, గుడ్డని ఇలాంటివి వండుకోకూడదు. అంటే నాన్ వెజ్కి సంబంధించినటువంటి చేపలు ఇలాంటివి ఏవి కూడా వండుకోకూడదు. మీకు పప్పు కానీ లేకపోతే చిక్కుడుకాయలు ఉంటాయి కదా, చిక్కుడుకాయ కూర వండుకోవటం వల్ల చిక్కులు చాలా వరకు కూడా పోతాయి అన్నమాట. కాబట్టి సాయంత్రం అయినా మీరు వండుకోండి. ఎందుకంటే 2-3 రకాల కూరలు చేసుకుంటారు కాబట్టి కాసిని చిక్కుడుకాయలు తీసుకొచ్చుకొని చిక్కుడుకాయ కూర వండుకోవటం వల్ల చిక్కులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. అలాగే మీకు కుదిరితే ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉప్పుని తీసుకొచ్చుకుంటే మనం లక్ష్మీదేవిని తీసుకొచ్చుకున్నట్లే. మనకు అమావాస్య రోజున ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ తెచ్చుకున్నా కూడా చాలా బాగా కలిసి వచ్చింది. మీరు ఏదన్నా టిఫిన్ చేసేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా కాకులు తిరుగుతూ ఉంటాయి ఇంటి ముందర, ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. ఒక్క ముద్ద తినే దాంట్లో ఒక్క ముద్ద మాత్రం ఈ రోజైనా సరే ప్రత్యేకంగా మీరు కాకికి పెట్టండి. అలా పెట్టడం వలన మీకున్నటువంటి ఈ పితృదోషాలు కానీ, ఎందుకంటే దోషాల వల్ల మనకి సమస్యలు జీవితంలో ఎక్కువగా ఉంటాయి అనమాట. సర్పదోషాలు అవ్వచ్చు, పితృదోషాలు అవ్వచ్చు, మనం తెలియక మాట రూపంలో కానీ చేత రూపంలో కానీ ఎవరినన్నా ఇబ్బంది పెట్టి ఉంటే, వాళ్ళు బాధపడి ఉంటే ఆ ఏడుపులు కన్నీళ్ళు అనేవి మనకు తగిలి మన జీవితం కూడా కన్నీళ్ళ పాలవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ పితృదేవతల ఆశీర్వాదం కోసము
మీరు తినేటప్పుడు ఏదైనా సరే ఒక ముద్ద వచ్చేటప్పటికి కాకికి పెట్టేసేయండి. అలాగే మీ ఇంటి ముందుకు ఆవులు కానీ ఏమన్నా వస్తుంటే వాటికి కూడా ఒక అరటిపండు కానీ ఇట్లా మీకు కుదిరింది కొంచెం బియ్యము కొంచెం బెల్లము అట్లా వేసేసి తినిపించడం వలన చాలా వరకు కూడా దరిద్ర బాధలు అనేవి పోవటానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ రోజున చాలామంది కూడా ఇళ్లలో నిల్వ ఉంచుకుంటూ ఉంటారు స్టాకు. పాడైపోయినటువంటి చీపుర్లు కానీ పనికిరాని ఏదన్నా విరిగిపోయినవి కానీ పగిలిన అద్దాలు కానీ దేవుడి గదిలో కూడా పగిలినటువంటి పటాలు ఉంచేసేసి కొంచెమేగా ఏముందని అని చెప్పేసేసి పట్టించుకోకుండా ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఈ విరిగిపోయిన వస్తువులు తుప్పు పట్టిపోయినవి చాలా లగేజ్ వేస్ట్ అనేది ఉంటుంది అనమాట ఇళ్లలో చాలా మందికి కూడా. అవి ఏంటంటే మీకు ఇంట్లో కలిసి రావడానికి అవకాశం లేకుండా అడ్డుపడతా ఉంటాయి. కాబట్టి అలాంటి పనికిరానివి ఏమన్నా ఉంటే ఈ అమావాస్య రోజున తీసి పడేసేయండి. పనికిరాని చీపుర్లు కానీ ఇలాంటివి ఏమన్నా సరే తీసేసేయండి. అవి తీసేసేయటం వల్ల చాలా వరకు కూడా మీకు దరిద్రాలు అనేవి పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. దేవుడి పటాలు అయితే ఏదైనా గుళ్ళ దగ్గర వదిలేసేసి రండి. అట్లా చేసేసి చక్కగా మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి. సింపుల్గా ఏమీ ఆర్భాటం అవసరం లేదు. చక్కగా గన్నేరు పువ్వులు కానీ మందార పువ్వులు కానీ ఇలా 2-3 రకాల పువ్వులతో మీరు శివపార్వతులు కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు అలంకరణ చేసేసి సింపుల్గా దీపం అనేది వెలిగించుకోండి. ఒక అరటిపండు పెట్టుకొని అయినా సరే ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే పెట్టేసేసుకొని దీపం వెలిగించుకోండి. ఆ దీపంలో మీరు ఏం చేస్తారంటే రాళ్ళ ఉప్పు పొలుకులు ఉంటాయి కదా 2 రాళ్ళ ఉప్పు పొలుకులు వేసేసేయండి. అలా వేయటం వల్ల అదేంటంటే మనకు ఉప్పు దీపంగా మారుద్ది. ఈ అమావాస్య రోజున ఏంటంటే అలా ఉప్పు వేసి దీపం వెలిగించడం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తిని చాలా వరకు కూడా గ్రహించడానికి ఈ దీపం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అమావాస్యలో మనకి ఏంటంటే చెడు శక్తులు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కొంతమంది మనకి ఇళ్ళ మీద దిష్టి ప్రభావం అయి ఉంటుంది. ఇట్లా ఏడుస్తూ ఉంటారు. అవన్నీ కూడా పోవటానికి చాలా బాగా యూజ్ అయ్యిద్ది అనమాట. అక్కడ పెట్టినటువంటి అరటి పండును కానీ బెల్లం ముక్క కానీ ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఇక తర్వాత మీరేం చేస్తారంటే మీ ఇంటికి ఈశాన్య మూలను ఇది వంటగదిలో ఈశాన్య మూల అవ్వచ్చు లేకపోతే హాల్లోనైనా ఏదైనా సరే ఈశాన్య మూలలో వచ్చేటప్పటికి ఒక మట్టి ప్రమిద కానీ లేకపోతే గాజు బౌల్ కానీ తీసుకొని అందులో కొంచెం ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు ఎడమ చేత్తో తీసుకొని రాళ్ళ ఉప్పు అందులో వేసేసి దాని మీద మీరేం చేస్తారంటే చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ వేసి మీకు దగ్గరలో వేపాకులు ఉంటాయి కదా ఎవరికైనా సరే చెట్టు మీకు దగ్గరలో ఉన్న చెట్టు కానివ్వండి లేకపోతే కొంచెం పల్లెటూరులో అయితే ప్రతి ఇంటికి కూడా ఉంటాయి. ఇది సాయంత్రం చేసేసుకోండి. మీరు ఈ పూట తెచ్చుకొని సాయంత్రం చేసేసుకోండి. ఆ వేపాకులు కూడా అందులో వేసేసి ఆ వేపాకుల మీద మీరేం చేస్తారంటే ఒకే ఒక్క పువ్వు ఉన్నటువంటి లవంగాన్ని కూడా అందులో పెట్టేసేసేయండి. ఆ పెట్టేసినటువంటి ఆ బౌల్ని మీరు మీ ఇంటి ఈశాన్య మూలన ఉంచేసేసి ఈ నైట్ మొత్తం అలాగే వదిలేసేసేయండి. అలా వదిలేసేసిన తర్వాత ఆ ఉదయం లేచిన తర్వాత ఏం చేస్తారంటే మీరు స్నానం చేసేసి ఆ ఉప్పుని ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా ఆ ఉప్పుని తీసుకెళ్ళి ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ అంటే సైడ్ కాలువల్లో కాకుండా పారే ఫ్రెష్గా ఉండేటటువంటి నీళ్ళల్లో కానీ లేకపోతే ఏదన్నా చెట్లు పిచ్చి చెట్లు ఉంటాయి కదా అలాంటి పిచ్చి చెట్లు మొదట్లో కానీ పోసేసేయండి. అలా చేయటం వలన నైట్ మొత్తం మనం అమావాస్య రోజున ఉంచుకున్నాం కాబట్టి మనకి ఇంటి బయట నుంచి కానీ లోపల నుంచి కానీ వచ్చేటటువంటి దుష్ట శక్తులు లోపలికి బయటికి పోవటానికి బయటికి లోపలికి రాకుండా ఉండటానికి అలా పెట్టుకోవటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడును కూడా మొత్తానికి కూడా గ్రహించేసి మనకి చూడండి మీకు కావాలంటే ఉప్పు కూడా కొంచెం నల్లగా వచ్చింది. ఉప్పు నల్లగా కొంచెం వచ్చిందంటే మాత్రం మీ ఇంట్లో చెడు ఉందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు. అలా ఆ ఉప్పును మొత్తాన్ని తీసుకెళ్ళి పారవేసేసేయండి. ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా పూర్తిగా క్లియర్ అయిపోతుంది. చక్కగా ఈ నైట్ టైం మాత్రం అలా చేసేసుకోండి. అలాగే మీరేం చేస్తారంటే మీ పూజ గదిలో దేవుడి ముందల ఒక మట్టి పాత్రలో కానీ గాజు బౌల్లో కానీ ప్లాస్టిక్ స్టీల్ అనేది ఎక్కడా కూడా వాడొద్దు. అందులో కూడా కొంచెం ఉప్పు అనేది వేసేసుకొని కుడి చేతితో ఉప్పు అనేది వేసేసుకొని అందులో మీరు వచ్చేటప్పటికి ఒక 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ లేకపోతే ₹1 బిల్ అయినా సరే అందులో వేసేసుకొని ఆ ఉప్పుని మీరేం చేస్తారంటే ఇది వేరేగా ఆ దేవుడి ముందర ఉంచేసేసేయండి. నైట్ మొత్తం ఉంచేసేయండి. అలా ఉంచడం వలన మీకు బాగా కలిసి రావడానికి డబ్బు పరంగా కానీ మీరు ఏదైనా ఆస్తులు కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోలేకపోయినా బండి కానీ బంగారం కానీ ఇట్లా ఏదైనా సరే మీకు బాగా సంపద పరంగా కలిసి రావడానికి దేవుడి ముందర అలా ఉంచడం వలన ఇది చాలా శక్తివంతంగా పనిచేసిద్ది అనమాట. అట్లా ఉంచేసేసి ఉదయాన్నే మరుసటి రోజున ఉంచేసేసి నైట్ మొత్తం ఉంచేసేసేయండి. మరుసటి రోజున ఆ 11 రూపాయలని కానీ ఆ రూపాయిని కానీ మీరేం చేస్తారంటే హుండీలో వేసేయండి.
హుండీలో వేసేయటం వల్ల, హుండీలో కానీ లేకపోతే ఎవరికన్నా దానంగానన్నా వేసేసేయండి. అలా చేయటం వలన ఈ అమావాస్య రోజున మనం ఉంచాం కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా అవి గ్రహించి ఉంటాయి కాబట్టి అలా దానం వల్ల అంటే దరిద్రం రూపంలో బయటకు అనేది వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత నుంచి మనకు ఉన్నటువంటి అడ్డంకులు పోయి మనకు బాగా కలిసి రావడానికి ఈ పరిహారం కూడా బ్రహ్మాండంగా పనిచేసిద్ది. కాబట్టి సింపుల్గా మీరు ఈ 3 చేయాలని రూల్ ఏమీ లేదు. ఈ 3 ఏదో ఒక్కటి చేసుకున్నా కూడా మీకు ఫలితం అనేది బ్రహ్మాండంగా వస్తుంది. మీకు కుదిరితే 3 కూడా చేసుకోండి. చాలా చాలా శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. తర్వాత ఆ ఉప్పుని ఏదన్నా ఇట్లా ఎవరు తొక్కని చోట కానీ లేకపోతే పారే నీళ్ళల్లో కానీ పారబోసేసేయండి. మనకి నైట్ మొత్తం నిద్ర చేయాలి. ఉప్పు నైట్ మొత్తం ఇంట్లో మనకు నిద్ర చేసి ఆ నిద్ర చేసినటువంటి ఉప్పును మనం పారేయటం వల్ల మనకి దరిద్రాలు దోషాలు ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా గ్రహించేస్తాయి. ఎందుకంటే చాలా మందికి కూడా దిష్టి ప్రభావం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందన్నమాట. అలాంటి దిష్టి మొత్తం దోషాలు మొత్తం పోవడానికి ఈ పరిహారాలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం ఎడమ చేత్తో రాళ్ళ ఉప్పు తీసుకొని అందులో కొంచెం నల్లావాలు కూడా కలిపేసేసుకొని మీరు కూడా ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా దిష్టి తీసేసుకోండి. ఎందుకు అని అంటే ప్రతి ఒక్క మనిషి మీద కూడా నరదిష్టి నరఘోష ఏడుపులు అనేవి అందరి మీద ఉంటాయి అన్నమాట. కాబట్టి అవన్నీ కూడా ఈ రోజున మీరు తీసేసుకోవటం వల్ల పటాపంచలైపోతాయి. ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంటిల్లపాది కూడా ఈ రోజున అందరూ కూడా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా లేకపోతే 12 గంటల లోపు ఎప్పుడైనా సరే మీరు దిష్టి తీసేసుకోవటం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు కూడా క్లియర్ అయిపోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. చక్కగా ఈ పరిహారాల్లో మీకు అన్ని కుదిరితే అన్నీ చేసుకోండి. ఇంకా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వచ్చింది. లేకపోతే ఏదో ఒకటి చేసుకున్నా కూడా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. అలాగే మీకు కుదిరితే ఎవరికన్నా ఏదన్నా మనకి ఇంట్లో పాత చెప్పులు కానీ ఏదన్నా పాత దుస్తులు ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా ఎవరికన్నా దానంగా ఇవ్వండి. అలా చేయటం వల్ల కూడా దరిద్రం మొత్తం వెళ్ళిపోతుంది. సింపుల్గా ఈ పరిహారాలు చేసేసేయండి. చక్కగా మీకు ఉదయం అంటే ఈ అమావాస్య మరుసటి రోజు నుంచి కూడా మంచిగా మీ జీవితంలోకి కలిసి రావడానికి డబ్బు పరంగా కానీ ఇంట్లో గొడవలు తగ్గటం కానీ మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగటానికి కానీ మార్పును చూసి మీరు ఆశ్చర్యపోతారు. చాలా చాలా బాగా కలిసి వచ్చింది. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.